రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి, ప్రియుడా ప్రేమించే ఈ జగతి. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి, ప్రియుడా ప్రేమించే ఈ జగతి. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, యేసుని కంటెను ప్రియుడా, యేసుని కంటెను. మా ప్రేమలో తండ్రి పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయల దేవా, మీ కృపా సమృద్ధి చేత నింపి నడిపించే దేవాత దేవుడిగా మరి ఎందుకు స్తోత్రాలు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా స్వార్థం ప్రకటించమని చెప్పారు. ప్రభా, సంఘంతో సాక్షిబద్ధంగా ప్రకటించడానికి వెళ్తున్న మీ కటాక్షం చేత నిన్ను నడిపించి మేము సమస్తంలో మీ అధికారంలో ప్రభుత్వానికి సంపూర్ణంగా ప్రమాణించుకుంటూ మీరే శరణంగా కోటికి పైన ఆకాశమందున మందున, పైన ఆకాశమందున క్రిందున్న భూలోక మందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గల ఉన్నతమగు యేసుని నామము, అన్ని నామములకు పైన గలదు ఉన్నతమగు యేసుని నామము. ఆకాశమందున అలసి తొలసిన వారికి విశ్వం, జీవము లేది వారికి జీవం. అలసి తొలసిన వారికి విశ్వం, జీవము లేది వారికి జీవం. నాశనమునకు జోగడి వారికి, నాశనమునకు జోగడి వారికి యేసు నామమే రక్షణ మార్గం, యేసు నామమే రక్షణ మార్గం. పైన ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున. ఆయనను లేపరని నీ హృదయమందు విశ్వసించినడా నీవు రక్షించబడదు అని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. ప్రయాసపడి పాప భారం మోసుకొని చిన్న సమస్య చెల్లారా, ప్రయాసపడి పాప భారం మోసుకొని చిన్న సమస్య చెల్లారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. పరిశుద్ధులైన బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తా ఉంటున్నాడు. సత్యవేద గ్రంథమైన బైబిల్ నందు దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తున్నారు.
ఆసన్నమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రేమలైన దేవుడు సత్యవేద గ్రంథమైన బైబిల్ ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమించును, ఆజ్ఞాతిక్రమే పాపము, పాపమును తీసేయడానికి అయిపోయిన క్రీస్తు వచ్చినని క్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. దేవుడు ఒక్కడే, దేవునికి నరుడుకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడని పరిశుద్ధ గ్రంథమైన దేవుని బైబిల్ సెలవిస్తున్నది. కలువరి సిలువే కడసారి నిరీక్షణ ఇది, యేసయ్య కలువరి సిలువే మానవా మరలిరా, ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిలచే తరుణములుగా ప్రభు పిలచే తరుణములుగా రక్షించెను మేడైనా మానవా మరలిరా. బైబిల్లో మాట, యేసు మాట, నా జీవితాన నీ జీవితాన బరువని మాట, యేసు మాట, నా జీవితాన నీ జీవితాన బరువని మాట, యేసు మాట, బలి బలి మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు మాత్రమే కాకుండా మానవుని తన పోలికలో తన స్వరూపంలో సృజించిన వాడుగా ఉన్నాడు. అలా సృజించిన మానవుడు ఈ లోకములో తప్పిపోయినప్పుడు, పాపములో పడిపోయినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించి మానవుడు పాపము చేసినప్పుడు ఆ పాపము నుండి విడిపించడానికి దేవాది దేవుడు సర్వలోక సృష్టికర్త ఈ లోకానికి తన ఏకైక కుమారుని, ప్రియమైనటువంటి కుమారుని ఈ లోకానికి పంపించిన వాడుగా ఉన్నాడు. ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చుట ద్వారా ఆయన ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు నిమిత్తమై ఆయన ఈ లోకంలో తన ప్రాణము అర్పించవలసి ఉంటున్నది. అనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంటున్నది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చును అని రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క రక్తము ఎవరిదయా అంటే ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము పాపములను క్షమించుట తీసివేయుట అసాధ్యమని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంటున్నది. అనగా ఎవరి రక్తం అంటే నిర్దోషమైన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము ఈ లోకములో సర్వమానవ పాప పరిహారము నిమిత్తమై అర్పించవలసి ఉన్నది. ఈ యొక్క దేవాది దేవుడు సర్వలోక సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నశించడం దేవునికి ఇష్టం లేక, తమ పాపములో మరణించి నరకాగ్నికి వెళ్ళడం ఇష్టం లేక ఈ లోకంలో సర్వమానవాళ్ళని దేవుడు సరి సమానంగా ప్రేమించిన వాడై ఈ లోకంలోకి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని ఈ లోకంలో పాపరహితుడిగా జీవించి ఆయన సర్వమానవాళి యొక్క పాప పరిహారం నిమిత్తమై ఆయన శిలువలో మరణించిన వాడుగా ఉన్నాడు. మన అతిక్రమణ క్రియల కొరకై ఆయన శిలువలో నలగొట్టబడుతూ వచ్చినాడు. ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు. ఆయన వీపు కొరడాలతో కొట్టబడుతూ వచ్చింది.
ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. మన యొక్క తలంపులతో చేసిన పాపలు నిమిత్తమై ఆయన తల మీద శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. ప్రేమైనటువంటి వాళ్ళారా, నువ్వెవరైనా సరే ఆయన యొక్క ఈ ప్రేమను, ఈ త్యాగమును నీవు గుర్తించినట్లయితే సూక్ష్మములో మోక్షం. నువ్వు ఏ పని చేయవలసిన అవసరం లేదు, ఏ కష్టము పడవలసిన అవసరం లేదు. ఒక చిన్న మాట, యేసు ప్రభువా నేను పాపిని, నా హృదయంలోనికి రా, నేను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని ఒక చిన్న మాట చెప్పినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇదిలమే నీ పాపమును క్షమించి నేను తన రాజ్యంలో చేర్చుకునేవాడిగా ఉంటాడు. నేను తన బిడ్డగా చేసుకుంటాడు. నీకు శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. ఈ లోకంలో నీవు జీవించిన మిగతా కాలం అంతా కూడా సంతోషంతో దేవుని బిడ్డగా నీవు జీవించవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క ప్రేమను నీవు ధృవీకరించినట్లయితే మనుషునికి రెండు గమ్యస్థానాలు ఉన్నాయి. పరలోకము, నిత్య నాశనము, నరకాగ్నిగుండం. ఆ నరకాగ్నిగుండకు నీవు వెళ్ళడం ఎంత మాత్రము కూడా ఆ దేవాది దేవుడు ఇష్టపడక ఆ యొక్క ప్రేమను నీ ఎడల చూపించిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రేమకి ఈ మధ్యాహ్నం వేళ నీవు స్పందించినట్లయితే నీవు నిత్య రాజ్యంలో స్పందించుకుంటావు. పరలోక రాజ్యంలో, స్వర్గరాజ్యంలో నీవు ఉంటావు. నీ పాపములకు క్షమాపణ లభిస్తుంది. ఆ దేవుడు నీ సొంతమవుతాడు. నీకు శాంతిని, నెమ్మదిని, సమాధానం అనుగ్రహిస్తాడు. ప్రతిదినము నీ దైనందిన జీవితంలో నీ ప్రతి అవసరతను తీర్చేవాడుగా ఉంటాడు. నేడే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు రక్షించబడతావు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీ కుటుంబం రక్షించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు శాంతి, సమాధానం, నెమ్మది దొరుకుతుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందదు. మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మరి అధికంగా తెలుసుకుని కోరితే ఏషాలెం నగర్ లో బేతనీయ ప్రార్థనా మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం దైవారాధన జరుగుతుంది. వారి పరిస్థితుల్లో కూడా కూడికలు జరుగుతున్న దేవసేవకులు ఉన్నారు. మీరు అధికంగా తెలుసుకుని కోరితే ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ దినాన సాయంకాలం 5:30 గంటలకు ప్రత్యేకమైన కూడిక ఉన్నది. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి అధికంగా తెలుసుకొని దైవాశీర్వాదాలు పొందని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. క్రాంతి ప్రేమించి మన పాపము ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తున్నది. మరి ఎవరి వలన రక్షణ కలిగింది కానీ ఈ నామమునే, అనగా పరిశుద్ధమైన యేసు క్రీస్తు నామమునే మనము ఆత్మరక్షణ పొందాలని కానీ ఆకాశము కింద మనుషులు అయ్యామైన మరి ఏ నామమును కూడా రక్షణ పొందాలని రామగ్రంథమైన బైబిల్ సాధిస్తున్నది. సెలవిస్తా ఉంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయని సెలవిస్తా ఉంటున్నారు.
భూమి ఆకాశము గతించును గాని నా మాట ఏమాత్రమును గతింపనేరవు అని పాపను క్షమించగలిగినటువంటి అర్హత కలిగిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిచ్చుచూ ఉన్నారు. యేసు చెప్పెను నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని ప్రభువు యేసుక్రీస్తు వారు పరిశుద్ధ దైవగ్రంథంలో సెలవిస్తా ఉంటున్నాడు. వార్త చాటని ఉండకూడదు, సంఘములేని గ్రామం ఉండకూడదు. సువార్త చాటని Filled us with joy, peace, and long suffering, O Lord. ఇది నా ప్రేమ సంతోషము దీర్ఘశాంతముతో మేము నిండుకొని ఉన్నాం ప్రభువా. And every day, O Lord, we are able to feel God is with us, in us, and leading and guiding us, O Lord. ప్రభువా, ప్రతిదినము కూడా మా ప్రభు మాతో కూడా ఉన్నాడని, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడని, మాకు మార్గం చూపిస్తూ ఉన్నాడని మేము నమ్ముచున్నాం. And is protecting us, blessing us, and completely taking care of us. ఆయన మమ్మల్ని కాపాడుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మమ్మల్ని గురించి జాగ్రత్త వహిస్తున్నారు. O Lord, we help us to say this wonderful privilege of having Jesus Christ to others also. యేసుక్రీస్తు ప్రభువును గురించిన ఈ అద్భుతమైన ఆధిక్యత ఇతరులను కూడా అందించలాగా మేము బయలుదేరి ఉంటున్నాం. O Lord, as we have gone and given tracts as well as tell the gospel words as well as gospel, O Lord. ప్రభువా, మేము బయలుదేరి సువార్త ప్రకటించే కరపత్రికలు వంచి ఉంటుండగా, O Lord, let not the word anything of it go in vain, O Lord. ప్రభువా, వాక్యంలో ఏది కూడా నిరర్ధకము కాకున్నట్లుగా చేయండి. O Lord, let it do its purpose, and O Lord, those who have been ordained for eternal life may be saved. ఓ ప్రభువా, దాని ఉద్దేశం నెరవేర్చి ఎవరైతే నిత్యత్వం కొరకు నిర్ణయించబడ్డారో తమ ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా చేయండి. O Lord, make them to get saved, O Lord. ప్రభువా, వారు రక్షించబడినట్లుగా చేయండి. And those who come today for the gospel time, ప్రభువా, ఈ దినం ఎవరైతే స్వార్థ బహిరంగ స్వార్థ కొరకు వచ్చి ఉంటున్నారో, O Lord, small children to big ones, ప్రభువా, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు bless everyone, O Lord. వారిలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించుము. Bless their works, వారి పనులను ఆశీర్వదించుము. bless their businesses, వారి యొక్క వ్యాపారాలను దీవించుము. and let the blessing be seen in them, in their families, O Lord. వారిలో వారి కుటుంబంలో మీ ఆశీర్వాదం చూసినట్లుగా చేయండి. Through them many souls may come in the days to come in this church, O Lord. వారి ద్వారా ఈ యొక్క సంఘంలోనికి అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా చేయండి. Bless the remaining part of time. మా యొక్క మిగతా సమయంలో దీవించుము. I pray all these prayers with faith in the Lord and Savior Jesus Christ's name. విశ్వాసముతో మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసి, సువార్తలో ప్రకటించిన వారి మీదను పాల్పొంపులు పొందిన వారి మీదను, ప్రభు రాకడ వరకు ప్రకటించే వారి మీదను, విన్నవారి మీదను ప్రభు సమాధానం నిత్యము ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. చెప్పుడి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, సువార్తలో ఇంతవరకు సహాయపడిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, లోకవాసిన యేసుక్రీస్తు వారికి, పూర్ణవాసిన యేసుక్రీస్తు వారికి, నిత్యవాసిన యేసుక్రీస్తు వారికి. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. చావు గోతి నుండి
లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత, చావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత, వివరింతునే నీదు విశ్వాస్యత ఎంతయో, సవ్యంబుగా ఈ భువియందు వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో, సవ్యంబుగా ఈ భువియందు ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. సింహపు పిల్లలు ఆకలి గోనోను యెహోవా సహాయుడందరికి, సింహపు పిల్లలు ఆకలి గోనోను యెహోవా సహాయుడందరికి, ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు, ఆహాయే మందు నీ విశ్వాస్యతన్, ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు, ఆహాయే మందు నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాభియ పోరాడినన్, ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాభియ పోరాడినన్, ఘనమైన నీ విశ్వాస్యతను నాకు చూపిన, కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్, ఘనమైన నీ విశ్వాస్యతను నాకు చూపిన, కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి, చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి, దేవా తోడై నడిపించితివి నీ కృపన్, వివరించెదన్ నీ విశ్వాస్యతన్, దేవా తోడై నడిపించితివి నీ కృపన్, వివరించెదన్ నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి, నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి, నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి, నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. ఆనందముగా యెహోవాని కృపలన్నీ
అన్ని కాలంబులందు కీర్తించేదన్. పర్వతంబులు పారిపోయినాను, పూర్విలో మార్పు కలిగినాను. పర్వతంబులు పారిపోయినాను, పూర్విలో మార్పు కలిగినాను. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపల